పద్ధతిగా ప్రవర్తిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ జిల్లాలోనే అనుకుంటా పంతం నానాజీ ఆ మధ్యన ఎవరినో పచ్చిబూతులు తిట్టింది. తిడితే ఏం చేశారు? రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించి ఎవరినన్నా పిలిచి మాట్లాడారా? ఎవరన్నా నోటీసులు ఇచ్చారా? మళ్ళీ ఆయనే నువ్వు క్షమాపణ చెప్పడం అది నడిచిపోయింది. అట్లాగే నడుస్తుంది. అంటే లోకల్. ఇప్పుడు ఇక్కడైనా సరే నువ్వు సారీ చెప్పమంటే చెప్పేవాడేమో, కానీ ఇతను అధికార ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, తీసుకెళ్ళి తోశారు. ఇతను కొట్టిన దానికి ఖచ్చితంగా అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. అదే సందర్భంలో న్యాయం అందరికీ ఒకటి ఉండాలి. ఇప్పుడు మొన్న మధ్యన అదే కడప జిల్లాలో అనుకుంటా ఎవరో అధికారిని బీర్ బాటిల్తో తలకాయ పగల కొట్టారు. అట్లాగే ఇంకో చోట ఎక్కడో కొట్టినటువంటి ఉంది, చొక్కాలు పట్టుకున్నటువంటి ఉంది. ఇవన్నీ నడుస్తున్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ బాగుంది. మేబీ ఇది రెండు కోణాలు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఫస్ట్ ఆ వైపు చూస్తూ నిదానంగా భవిష్యత్తులో మిగతా ఉద్యోగుల వ్యవహారంలో కూడా అట్లాగే వ్యవహరిస్తారా, అంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అట్లా ప్రవర్తించినా తను అలా స్పందిస్తారా, లేదా వీళ్ళని అడ్డుపెట్టి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినట్ట. ఇప్పుడు వైసీపీ వాళ్ళ జోలికి వచ్చాను, రేపు పొద్దున మీరు చేసినా సరే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చినట్ట. డైరెక్ట్గా ఫస్టే వాళ్ళకి నేరుగా వార్నింగ్ ఇస్తే బాగోదు కాబట్టి ఇట్లా వార్నింగ్ ఇచ్చినట్ట. అంతర్లీనంగా అది కూడా ఉండొచ్చు, భవిష్యత్తులో నేను ఊరుకోను అనేటటువంటి. తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కాబట్టి మూడో కోణం ఏముంటుందంటే, తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కాబట్టి ఇష్యూని వైసీపీ మీద కాబట్టి దీన్ని ప్రచారం ఎక్కువ